వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు ఓడి కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఒక అన్య రాజైన దర్యావేషు దేవుని సేవకుడైన దానియేలుతో దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఇక్కడ ముగ్గురు పేర్లు చూస్తే దేవుడు, దర్యావేషు, దానియేలు, ముగ్గురు పేర్లు కూడా దా అనే అక్షరంతో స్టార్ట్ అవుతూ ఉంటున్నాయి. ప్రియులారా, ఇక్కడ ఈ అన్య రాజు విశ్వాసంతో చెప్తున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఈ సందర్భము మనందరికీ తెలుసు. దర్యావేషు అంత గొప్ప రాజైనప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన దానియేలు పరిస్థితిని విడిపించే శక్తి కానీ అధికారం కానీ తనకు లేదు. నిజమే ప్రియులారా, మనుషులు, రాజులు, అధికారులు నువ్వు నమ్ముకుంటున్నావేమో. కొన్నిసార్లు వారి అధికారాలు పరిమితమై ఉంటాయి. వారు కూడా చేయలేనివి, చేతులెత్తేసేవి కూడా ఉంటాయి. నువ్వు దేవుడున్నాడు, దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనకు అసలు ఎలాంటి పరిమితులు లేవు. ఇది అర్థం చేసుకునే దర్యావేషు ఈ మాట చెప్తున్నాడు. నిన్ను రక్షించును అనట్లేదు, కానీ నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఇది ఎలా చెప్పగలిగాడు అంటే, మరి పూర్వము అంతకుముందు ఉన్న మొదటి రాజుగా నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 3:17లో అలాంటి పరిస్థితుల్లో షడ్రక్, మెషక్, అబేద్నెగో అనువారిని అగ్నిగుండంలో వేసేటప్పుడు వారు చెప్పిన మాట, మేము సేవించుచున్న ఈ దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పినప్పుడు ఆయన రక్షించిన విధానాన్ని బబులోనే కాదు, ఆ దినాన ప్రపంచమంతా తెలుసు. ఈ విశ్వాసంతోనే దర్యావేషు అంటున్నాడు, అయ్యా ఆ రోజు రక్షించాడు కదా వాళ్ళని, ఈరోజు నిన్ను కూడా రక్షిస్తాడు అంటూ ఇక్కడ ఒక గొప్ప మాట ఉపయోగిస్తున్నాడు. సేవించుచున్న దేవుడు. నిజమే, దేవుడు నిన్ను రక్షించాలంటే నువ్వేం చేయకపోతే రక్షిస్తాడా? నువ్వు ఊరినే ఖాళీగా ఉంటే రక్షిస్తాడా? నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా ప్రియ సహోదరుడా, నువ్వు ఆయన్ని సేవించాలి. గుర్తుపెట్టుకో, నీ మనసులో నీ యొక్క ఆత్మతో ఆయన్ని సేవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. అందుకని ఇక్కడ చూస్తే ఆ దేవుణ్ణి ఎలా సేవించాలి అంటే, యెహోషువ గ్రంథం 24:14లో, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. మొట్టమొదట ప్రభువుని ఎలా సేవించాలంటే నిష్కపటంగా సేవించు. కపటముతో సేవించటం ఆయనకు నచ్చదు. నిష్కపటంగా, ఎలాంటి హృదయములో కపటము, దురాలోచనలు లేకుండా ప్రభువును సేవించాలి. రెండవదిగా సత్యముగా సేవించాలి. సత్యం అనేది దేవునికి ఇష్టమైన మాట. నువ్వు సత్యముగా సేవించినప్పుడు ఆ సత్యమే నిన్ను రక్షించేదిగా, విజయం ఇచ్చేదిగా ఉంటుంది. మూడవది ఎలా సేవించాలి? యెహోషువ గ్రంథం 22:5, అయితే మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, కిందకు వచ్చేసరికి ఆయన సేవించుచు. మూడవది ప్రేమతో నువ్వు సేవించాలి. ఆ ప్రేమ అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. నాలుగవదిగా ద్వితీయోపదేశకాండం 6:13, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించాలి. నాలుగవది భయముతో సేవించాలి. దేవుడు కోరుకుంటున్న ఈ సేవ అనేది ఎప్పుడూ కూడా భయముతో ఉండాలి. ఐదవది చూస్తే ద్వితీయోపదేశకాండం 10:12 మధ్యలో మాట, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో సేవించాలి. ఐదవదిగా నువ్వు ఆత్మతో సేవించు, దేవుడు ఎంతో నీ విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆరవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండము 13:4 ఆయన మాట విని ఆయనను సేవించాలి. అనగా విధేయతతో నువ్వు సేవించినప్పుడు నీ జీవితంలో గొప్ప
గొప్ప కార్యాలు చూస్తావు. 7వది చివరి మాట చూస్తే మొదటి సమూయేలు 12:14 మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించాలి, అనగా భయభక్తులతో సేవించాలి. ప్రియులారా, ఇలా నువ్వు సేవించినప్పుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుణ్ణి నువ్వు సేవించటం గొప్ప విషయం కాదు, కానీ నీ చేత దేవుడు సేవింపబడుతున్నాడే, అది ఎంత గొప్ప విషయమో తెలుసా? ఎందుకంటే అపోస్తల కార్యములు 17:25 ప్రకారం ఆయనకి ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు, కానీ నీ సేవ ఆయన ఇష్టపడుతున్నాడు, నీ సేవ కోరుతున్నాడు. నువ్వు పేదవైనా, నువ్వు ఎంతో తగ్గింపుతో ఉన్నా, నువ్వెంతో దీన స్థితిలో ఉన్నా, నిన్ను ఆయన ఎంత ప్రేమించి తనను సేవించాలని కోరుతున్నాడు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువుని నమ్ముకొని నువ్వు ఆయన వెంబడిస్తూ సేవిస్తున్నావు కదా. ఇప్పుడు వస్తున్న శ్రమలు, ఇప్పుడు వస్తున్న కష్టాలు, ఇప్పుడు వస్తున్న నిందలు, ఇప్పుడు వస్తున్న అవమానాలు, ఇప్పుడు వరుసగా వస్తున్నాయే ఓటములు, ఇవన్నీ కూడా ఒక దినాన లయమైపోయే రోజు ఒకటి వస్తుంది. నువ్వు సేవించే సేవ అనగా నువ్వు ప్రభువును వెంబడిస్తూ నువ్వు చేసే ప్రార్థనలు, అంతేకాదు నువ్వు దేవుని కొరకు నమ్మకంగా అన్నిటినీ భరిస్తూ విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావు కదా. వీటన్నిటికీ దేవుడు ఇవ్వబోయే ప్రతిఫలము అది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పటానికి వీల్లేదు. నీ శ్రమల నుంచి రక్షిస్తాడు, నీ కష్టాల నుంచి రక్షిస్తాడు, నీ బాధల నుంచి రక్షిస్తాడు, నీ శత్రువుల నుంచి రక్షిస్తాడు, నీ శోధన నుంచి రక్షిస్తాడు, మరణం నుంచి చివరిగా నరకము నుండి కూడా రక్షించగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ 7 సేవ ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు విశ్వాసువైనా, భక్తుడివైనా, నువ్వు సేవకుడివైనా, సేవకురాలువైనా, నువ్వు ఎవరివైనా పర్వాలేదు, కానీ సేవించే విధానం అనేది ఇలా ఉన్నది. ఇలా సేవించు. ఏదో ఆశించి సేవించొద్దు, ఏదో హద్దులు షరతులు పెట్టి సేవించొద్దు. ఇలాంటి సేవ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడో అలాంటి సేవ నువ్వు చేసినప్పుడు, అలాగ ప్రభువు నువ్వు సేవించినప్పుడు నీ జీవితంలో సింహాల బోనులు లాంటివి ఎన్నొచ్చినా, అగ్నిగుండాలు లాంటివి ఎన్నొచ్చినా, చెరసాలు ఎన్నొచ్చినా, విరోధులు, శత్రువులు, శోధనలు, అనారోగ్యాలు, బలహీనతలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవేమీ నిన్ను చేయలేవు. నువ్వు సేవించే ఆ సేవకు మించిన శక్తి ఈ భూ ప్రపంచంలో దేనికి లేదని గుర్తుపెట్టుకో. ఇలాంటి సేవించి, ఇలాంటి అనుభవంతో నువ్వు దేవుని విషయంలో, దేవుని ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూచినట్లు ప్రభువే నీకు సహాయపడును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో వేకువ వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అనుదినము నీవు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించిననే ఈ గొప్ప మాటను బట్టి వందనాలు. దానియేలు అలాంటి పరిస్థితుల్లో ప్రభువా మరి మీరు ఎంతగా రక్షిస్తూ వచ్చారో అలాగూ తండ్రి ఈ రోజున ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనప్పటికీ కూడా ప్రభువా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి మరి మీ కొరకై ప్రభువా వారు తండ్రి జీవించే ఈ జీవితాన్ని బట్టి ఒక దినాన ప్రభువా వారు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా రక్షింపబడతారని, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఏది కూడా ప్రభువా వారిని ఏది చేయలేదని ప్రభువా మీరు గుర్తు చేస్తూ వచ్చినందుకై స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ అనుభవంలో ప్రభువా మా బిడ్డలు ఉండటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా గుర్తు చేసుకుంటూ మీ సహాయాన్ని కోరుతూ కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఏ పరిస్థితిలో మా ప్రియులు ఉన్నారో నిన్ను సేవిస్తున్నారు, మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులతోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు
సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము